Good morning, students. Welcome to tutorial number 16 of the chapter Real Numbers. In this tutorial, let us discuss some more properties of logarithms. In the previous tutorial, we have discussed that logarithm of a given number is different for different bases. So, ఒక నెంబర్ కి మనం లాగరిథం రాసినప్పుడు ఆ లాగరిథం యొక్క వాల్యూ ఆ నెంబర్ యొక్క లాగరిథం ఏ బేస్ కి రాయబడిందో ఆ బేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. And also we have discussed that logarithm of a number to itself as base is always equal to 1. Just like log 2 to the base 2 is equal to 1. Log 100 to the base 100 is equal to 1. In general, log a to the base a is always equal to 1. And we have also seen that logarithm of 1 to any base is equal to 0. So logarithm definition ki సరిపోయేటటువంటి ఏ బేస్ కైనా సరే మీరు 1 కి లాగరిథం రాస్తే ఆ లాగరిథం వాల్యూ ఎప్పుడు 0 కి ఈక్వల్. ఇన్ జనరల్ log 1 టు ద బేస్ a is always equal to 0. ఈ రోజు మనం ఈ ఎక్స్పోనెంట్స్ కి రిలేటెడ్ గా ఉన్నటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ యూజ్ చేసుకుని వాటికి కరెస్పాండింగ్ గా ఉన్నటువంటి లాగరిథం రూల్స్ ని మనం ఏ విధంగా నేర్చుకోవాలో ఒకసారి చూద్దాం. లెట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దీస్ 2 ఎగ్జాంపుల్స్. 2 power 3 into 2 power 5 and 5 square into 5 power 4. ఈ రెండు వాల్యూస్ మనం క్యాలిక్యులేట్ చేయాలనుకోండి. లుక్ ఎట్ ద ఫస్ట్ కేస్ హియర్. ఈ రెండు టర్మ్స్ లోని కూడా బేస్ 2, ఈ రెండింటికి మధ్యలో మల్టిప్లికేషన్ ఉంది. బేసెస్ ఈక్వల్ గా ఉంటే వాటి మధ్యలో ఉంటే మనం ఎక్స్పోనెంట్స్ ఏం చేస్తాం, యాక్చువల్ గా వి యాడ్ ద ఎక్స్పోనెంట్స్. నౌ ఒకేసారి బేస్ ని రాసి, సో యూ హ్యావ్ టు రైట్ 2 ఓన్లీ వన్స్, దెన్ యూ హ్యావ్ టు యాడ్ ద ఎక్స్పోనెంట్స్. ఇట్ బికమ్స్ 3 plus 5. వి నో దట్ 3 plus 5 is 2 power 8. నౌ ఇన్ ద సెకండ్ కేస్ రెండు టర్మ్స్ లోని కూడా బేస్ 5, మళ్ళీ వాటి మధ్యలో మల్టిప్లికేషన్ ఉంది. ఇప్పుడు కూడా మనం ఎక్స్పోనెంట్స్ ని యాడ్ చేస్తాం. సో యూ విల్ హ్యావ్ 5 power 2 plus 4 and we very well know that 5 power 2 plus 4 becomes 5 power 6. ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే ఎక్స్పోనెంట్స్ లో whenever you have two terms with same base and whenever you want to multiply those terms you have to add the exponents. Just like a power x into a power y will always be equal to a power x plus y. ఇప్పుడు ఇదే ఫార్ములాకి కరెస్పాండింగ్ గా లాగరిథమ్స్ లో కూడా మనకు ఒక ఫార్ములా ఉంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం లాగరిథం స్టార్టింగ్ నుంచి డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. లాగరిథం అనేది ఒక రకంగా ఎక్స్పోనెన్షియల్ కి రివర్స్ ప్రాసెస్ లాంటిది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈక్వల్ బేసెస్ ని మల్టిప్లై చేసినప్పుడు వాటి యొక్క ఎక్స్పోనెంట్స్ ని ఎడిషన్ చేస్తాం. సో దీనికి కరెస్పాండింగ్ గా లాగరిథం లో ప్రాపర్టీ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఉన్నటువంటి మల్టిప్లికేషన్ ఎడిషన్ ఈ రెండు ఒకదాని ప్లేస్ లో ఒకటి వచ్చి చేరుతాయి. అంటే ఇక్కడ ఒకే బేస్ ఉన్నటువంటి 2 లాగరిథమ్స్ మీ దగ్గర ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ దిస్ 2 log 5 to the base 2 and log 6 to the base 2. ఇక్కడ మనం ఎక్స్పోనెంట్స్ డిస్కస్ చేసినప్పుడు మధ్యలో మల్టిప్లికేషన్ ఉంటే ఎక్స్పోనెంట్స్ ని యాడ్ చేస్తాం. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే దానికి రివర్స్ జరుగుతుంది. అంటే ఈ టర్మ్స్ మధ్యలో ఎడిషన్ గనక ఉన్నట్లయితే, సో ఇఫ్ యూ హ్యావ్ 2 logarithmic terms with the same base and whenever you want to add them, చూడండి ఒకసారి గమనించుకోండి, ఒకే బేస్ ఉన్నటువంటి 2 లాగరిథమ్స్ మన దగ్గర ఉండి వాటి మధ్యలో ఎడిషన్ కనుక ఉన్నట్లయితే అప్పుడు దీన్ని మనం వాల్యూని క్యాలిక్యులేట్ చేయడానికి బేస్ టు ద లాగ్ 2 రాసి ఇక్కడ ఏ నెంబర్స్ అయితే ఉన్నాయో ఆ రెండు నెంబర్స్ ని మల్టిప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ రూల్ కి ఎక్స్పోనెంట్స్ రూల్ కి ఒకసారి కంపారిజన్ చూడండి. ఇక్కడ ఒకే బేస్ మధ్యలో మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు టర్మ్స్ ని ఎడిషన్ చేస్తున్నాం. ఇక్కడ ఎడిషన్ మల్టిప్లికేషన్ ఇంటర్చేంజ్ అవుతాయి అనమాట. అంటే ఒకే బేస్ ఉన్నటువంటి లాగరిథమిక్ టర్మ్స్ మధ్యలో ఎడిషన్ ఉంటే ఒకే బేస్ రాసి, అంటే సింగిల్ లాగరిథం కింద రాసి ఇక్కడ ఉన్నటువంటి ఏ నెంబర్స్ కి అయితే విడివిడిగా లాగరిథమ్స్ ఉన్నాయో ఆ రెండు టర్మ్స్ ని మల్టిప్లికేషన్ చేయాలి. నౌ దిస్ బికమ్స్ log 630 to the base 2. We'll take one more example. Have a look at this. Log 7 to the base 3 plus log 10 to the base 3. ఇక్కడ మీరు గమనించండి రెండు లాగరిథమ్స్ లోని కూడా ఒకటే బేస్ ఉంది 3. ఈ రెండు విడివిడి లాగరిథమ్స్ మధ్యలో ఎడిషన్ ఉంది. అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఈ మొత్తాన్ని ఒకే లాగరిథం కింద రాసి అదే బేస్ కి అంటే log 3 to the base అని రాసి ఇక్కడ ఉన్నటువంటి టర్మ్స్ ని మనం ఏం చేయాలి, ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయాలి. సో యూ హ్యావ్ టు రైట్ 7 into 10 and we know that 7 10s are 70. సో ఈ విధంగా రెండు ఇండివిజువల్ లాగరిథమ్స్ కి ఒకే బేస్ గా ఉన్నటువంటి లాగరిథమ్స్ ని ఎడిషన్ చేయాల్సి వచ్చినప్పుడు మనం వాటిని ఒకే లాగరిథం కింద రాసి ఆ నెంబర్స్ ని రెండు ప్రొడక్ట్ చేయవలసి ఉంటుంది. సో ఇన్ జనరల్ యూ కెన్ రైట్ దిస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ఫార్ములా యాజ్ log x to the base a
plus log y to the base a. This is always equal to log xy to the base a. సో రెండు ఇండివిజువల్ లాగరిథమ్స్ ని ఒకే బేస్ గా ఉన్నటువంటి లాగరిథమ్స్ కి ఎడిషన్ చేయవలసి వస్తే మీరు ఈ రెండు లాగరిథమ్స్ ని సింగిల్ లాగరిథం కింద రాసి ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ రెండు మనం మల్టిప్లికేషన్ చేయవలసి ఉంటుంది. We have one more application of this formula. చూడండి ఒకసారి log 15 to the base 2. 15 యాక్చువల్ గా ఒక కాంపోజిట్ నెంబర్. నౌ 15 మనం ఫ్యాక్టరైజ్ చేసాం అనుకోండి, you can write 15 as 3 into 5. ఇప్పుడు log 15 మనం log 3 into 5 to the base 2 అని రాయొచ్చు. ఇక్కడ మనం లాగరిథం రాయాల్సింది 3 into 5 కి. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ లాగరిథం ని 3 కి 5 కి విడివిడిగా రాయొచ్చు. సో యూ కెన్ రైట్ దిస్ యాజ్ log 3 to the base 2 ప్లస్ log 5 to the base 2. సో ఇక్కడ ఈ లాగరిథం ని ఇండివిజువల్ గా రాసినప్పుడు ఈ ఇండివిజువల్ లాగరిథమ్స్ ని మనం ఎడిషన్ చేయవలసి ఉంటుంది. సో ద ఫార్ములా దట్ we are going to use is log xy to the base a is equal to log x to the base a plus log y to the base a. సో మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఒక ప్రొడక్ట్ కి లాగరిథం రాయాల్సి వచ్చింది అనుకోండి, అక్కడ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటే అన్ని ఫ్యాక్టర్స్ కి ఇండివిజువల్ లాగరిథమ్స్ రాసి ఆ ఇండివిజువల్ లాగరిథమ్స్ ని ఎడిషన్ చేయవలసి ఉంటుంది. Let us take one more example. Let us find log 22 to the base 5. 22 ఫ్యాక్టరైజ్ చేసాం అనుకోండి, you will have 2 into 11. ఇప్పుడు మన 22 ప్లేస్ లో you can write 2 into 11 to the base 5. ఇప్పుడు మనం లాగరిథం ని 2 కి 5 కి ఇండివిజువల్ గా రాసి ఆ ఇండివిజువల్ లాగరిథమ్స్ ని ఏం చేయవలసి ఉంటుంది, ఎడిషన్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఇస్ హౌ యూ కెన్ ఫైండ్ ఆర్ యూ కెన్ ఎక్స్పాండ్ a single logarithm into 2 or more logarithms. యాక్చువల్గా ఈ ఫార్ములాని మనం 3 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ వచ్చినా కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వేరే ఒక నెంబర్ ఫ్యాక్టర్ చేసినప్పుడు 3 ఫ్యాక్టర్స్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు 3 ఇండివిజువల్ లాగరిథమ్స్ కింద రాయాల్సి ఉంటుంది. సో బేసికల్ గా ఏంటంటే ఒక కాంపోజిట్ నెంబర్ ని మనం లాగరిథం రాసేటప్పుడు దాని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ని విడివిడిగా లాగరిథమ్స్ చేసి ఆ ఇండివిజువల్ లాగరిథమ్స్ ని మనం ఎడిషన్ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోవాల్సింది ఇది కూడా ఎక్స్పోనెన్షియల్ రూల్స్ లోంచి మనం డిరైవ్ చేసాం. యాక్చువల్ గా దీనికి ప్రూఫ్ కూడా ఉంది, కానీ మనకి క్లాస్ లో వీటికి సంబంధించిన ప్రూఫ్ ని సిలబస్ లో లేదు కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు టచ్ దట్. లెట్ us take one more case. Now take these two examples. 3 power 7 divided by 3 power 2 and 10 power 5 divided by 10 power 3. ఇక్కడ చూసినట్లయితే బేసెస్ రెండు కేసెస్ లోని ఈక్వల్ 3 and 3 in the first example. ఇప్పుడు రెండు టర్మ్స్ కి మధ్యలో డివిజన్ ఉంది. ఇప్పుడు మన ఎక్స్పోనెంట్స్ రూల్ ఏం చెప్తుంది, whenever you have such case you have to subtract the exponents. సో ఇప్పుడు ఎక్స్పోనెంట్స్ మనం సబ్ట్రాక్ట్ చేయాలి. then you will have 3 power 5. సెకండ్ కేసు చూడండి, 10 power 5 divided by 10 power 3. now this becomes 10 power 5 minus 3. as we know 10 power 5 minus 3 is 10 power 2. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎక్స్పోనెంట్స్ లో ఇండివిజువల్ టర్మ్స్ కి మధ్యలో డివిజన్ ఉన్నట్లయితే ఒకే సింగిల్ ఎక్స్పోనెంట్ కింద రాసి అప్పుడు ఆ రెండు ఎక్స్పోనెంట్స్ ని మైనస్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్ జనరల్ ద ఫార్ములా రిలేటెడ్ టు ఎక్స్పోనెంట్స్ ఇస్ దిస్: a power x divided by a power y is equal to a power x minus y. దీనికి కరెస్పాండింగ్ గా కూడా మనకి లాగరిథమ్స్ లో ఒక రూల్ ఉంది. ఇప్పటికే ఇందాక నేర్చుకున్న రూల్ బట్టి మీరు ఆ రూల్ ని గెస్ చేయగలగాలి. ఇక్కడ ఏం జరుగుతుంది, ఎక్స్పోనెంట్స్ లో ఇండివిజువల్ టర్మ్స్ కి మధ్యలో డివిజన్ ఉంటే ఒకే బేస్ రాసి వాటిని సబ్ట్రాక్ట్ చేసాం. ఇప్పుడు ఈ డివిజన్ ఈ సబ్ట్రాక్షన్ కూడా ఇంటర్చేంజ్ అవుతాయి. అంటే మన దగ్గర 2 ఇండివిజువల్ లాగరిథమ్స్ ఉండి వాటి మధ్యలో నెగటివ్ ఉన్నట్లయితే, సో ఇఫ్ యూ హ్యావ్ నెగటివ్ హియర్, ఇక్కడ బేసెస్ రెండు ఈక్వల్ ఉండాలి. ఓకే, బేసెస్ డిఫరెంట్ ఉంటే ఈ రూల్ మనకు అప్లికేబుల్ కాదు, అంతే కదా. ఇక్కడ 3 power 7 divided by 3 power 2 ఉంది కాబట్టి ఫార్ములా యూజ్ చేయగలిగాం. ఇక్కడ బేస్ 3 ఉండి ఇక్కడ బేస్ 10 ఉంటే we cannot use this. సిమిలర్లీ రెండు ఇండివిజువల్ లాగరిథమ్స్ లో ఒకే బేస్ ఉండి వాటి మధ్యలో కనుక సబ్ట్రాక్షన్ ఉన్నట్లయితే దీన్ని మనం ఒకే లాగరిథం కింద రాసి ఈ రెండు నెంబర్స్ ని డివైడ్ చేయవలసి ఉంటుంది. సో దిస్ బికమ్స్ 3 by 5. Let us take one more example. Suppose you have log 50 to the base 3 minus log 20 to the base 3. Now you can write this as single logarithm to the base 3. ఇప్పుడు ఎవరైనా డివైడ్ చేయాలి మనం, 50 divided by 20. యాక్చువల్లీ మీరు ఏమైనా ఫ్యాక్టర్స్ క్యాన్సిల్ అయితే చేయొచ్చు. 50 లోని 20 లోని మనకి 10 టేబుల్ క్యాన్సిల్. సో దిస్ బికమ్స్ log 5 by 2 to the base 3. So whenever you have individual logarithms of the same base and you have subtraction between them, you can express that into a single logarithm and you have to divide the two numbers. The formula is this: log x to the base a minus log y to the base a. This becomes log
x by y to the base a. సో log x to the base a లోంచి log y to the base a అని సబ్ట్రాక్ట్ చేయాల్సి వచ్చింది అనుకోండి, మనం దాన్ని ఒకే లాగరిథం కింద రాసి ఆ రెండు నెంబర్స్ ని డివైడ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఈ ఫార్ములాను మనం రైట్ నుంచి లెఫ్ట్ కూడా యూజ్ చేయొచ్చు. టేక్ ఎ లుక్ ఎట్ దిస్. సపోజ్ యూ హ్యావ్ log 7/9. మనం లాగరిథము 7/9 కి రాస్తున్నాం. ఇక్కడ టూ నెంబర్స్ ఉన్నాయి, 7, 9. వాటి మధ్యలో డివిజన్ ఉంది. ఇప్పుడు దీన్ని మనం రెండు ఇండివిజువల్ లాగరిథమ్స్ కింద రాయొచ్చు. log 7 to the base 5, log 9 to the base 5, and you have to put a minus between the two terms. సో డివిజన్ ఉన్న కేసులో మీరు లాగరిథం రాయాల్సి వచ్చినప్పుడు ఆ నెంబర్స్ కి ఇండివిజువల్ లాగరిథమ్స్ రాసి వాటి మధ్యలో మనం మైనస్ పెట్టవలసి ఉంటుంది. The formula goes on like this. log x y to the base a is equal to log x to the base a minus log y to the base a. Let us take one more example. Suppose you have this log 2/3 to the base 2. ఇప్పుడు మన ఇండివిజువల్ లాగరిథమ్స్ ఏం రాయొచ్చు? log 2 to the base 2 minus log 3 to the base 2. యాక్చువల్ గా log 2 to the base 2 ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ లాగరిథం రాయబడిన నెంబరు దాని బేస్ ఈక్వల్, అప్పుడు దీని వాల్యూ 1. we already know that log a to the base a is equal to 1. సో ఇప్పుడు నేను log 2 to the base 2 ప్లేస్ లో 1 అని రాయొచ్చు. సో this becomes 1 minus log 3 to the base 2. సో ఈ విధంగా ఒక లాగరిథం రాయబడిన నెంబర్ లో ఫ్రాక్షన్ కనుక ఉన్నట్లయితే న్యూమరేటర్ కి డినామినేటర్ కి ఇండివిజువల్ గా మనం లాగరిథమ్స్ రాసి ఆ టర్మ్స్ మధ్యలో నెగటివ్ ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఇస్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఫార్ములా. నౌ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఫార్ములా. లుక్ ఎట్ దిస్. log 2/3 to the base 5. ఇక్కడ మనం లాగరిథం రాసే నెంబర్ కి ఎక్స్పోనెంట్ ఉంది. ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు మనం దీన్ని చాలా సింపుల్ గా ఆన్సర్ రాయొచ్చు. ఒకసారి దీని ఎక్స్పాన్షన్ చూసి అప్పుడు మనం డైరెక్ట్ గా ఫార్ములా దగ్గరికి వెళ్దాం. యాక్చువల్లీ వాట్ డస్ 2/3 మీన్? 2/3 అంటే 2 into 2 into 2. సో ఇప్పుడు 2/3 నేను 2 into 2 into 2 అని రాశాను. ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడే మనం నేర్చుకున్న ఒక ఫార్ములా. ఇక్కడ ఉన్నటువంటి టర్మ్స్ లో మధ్యలో ఇంటూ ఉన్నట్లయితే ఇప్పుడు మనం లాగరిథమ్స్ ని విడివిడిగా రాసి ఆ ఇండివిజువల్ లాగరిథమ్స్ మనం ఎడిషన్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఇస్ అ ఫార్ములా వి ఆల్రెడీ నో. సో యాక్చువల్ గా ఇది ఎన్ని టర్మ్స్ ఉన్నా అప్లై అవుతుంది. xy కాబట్టి log x to the base a plus log y to the base a అని రాసాం. z కూడా ఉందనుకోండి, log xyz అని ఉందనుకోండి, అప్పుడు log x to the base a plus log y to the base a plus log z to the base a అలా ఎన్నైనా వస్తాయి. సో ఇప్పుడు ఈ ఫార్ములా మనం ఇక్కడ అప్లై చేసినట్లయితే log 2 to the base 5 plus again log 2 to the base 5 plus again log 2 to the base 5. ఇక్కడ ఉన్నటువంటి 3 టర్మ్స్ 2a కాబట్టి మనకి 2a 3 టైమ్స్ వచ్చింది. ఇది చూడండి, యాక్చువల్ గా ఒకే టర్మ్ ని మనం 3 టైమ్స్ ఎడిషన్ చేస్తాం. మనకు ఆల్జీబ్రాలో తెలుసు x plus x ఉందనుకోండి, it becomes 3x. Suppose you have a plus a, it becomes 2a. Or you have p plus p plus p plus p 4 times, it becomes 4p. ఇక్కడ మీరు చూసినట్లయితే log 2 to the base 5 మనం 3 టైమ్స్ ఎడిషన్ చేసాం. ఎలా అయితే x plus x 3x అయిందో, this becomes 3 times log 2 to the base 5. Right? We'll take one more example. So log 2 to the 2 cube to the base 5 మనకి ఏమైంది? 3 into log 2 to the base 5 అయింది. రైట్? ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ఎక్స్పోనెంట్ చూడండి 3. ఈ 3a ఇక్కడ కోఎఫిషియంట్ అయింది. ఈ రెండు ఒకసారి మీరు కంపేర్ చేస్తే మీకు చాలా ఈజీగా తెలుస్తుంది. అంటే మనం లాగరిథం రాసే నెంబర్ కనుక ఎక్స్పోనెంట్ ఉన్నట్లయితే ఆ ఎక్స్పోనెంట్ ని ఈ మొత్తం లాగరిథం కి కోఎఫిషియంట్ కింద మనం రాసి చూడొచ్చు. లెట్ us take one more example. Suppose you have log 3/4 to the base 2. 3/4 అంటే 3 into 3 into 3 into 3. ఇప్పుడే మనం నేర్చుకున్న ఫార్ములా ప్రకారం this becomes log 3 to the base 2 plus again log 3 to the base 2 again plus log 3 to the base 2 plus log 3 to the base 2. This is like x plus x plus x plus x as it is 4x కదా. అలాగే log 3 to the base 2 ఇక్కడ 4 టైమ్స్ వచ్చింది. So this becomes 4 into log 3 to the base 2. సో మనకి log 3/4 to the base 2 ఏమైంది? 4 into log 3 to the base 2 అయింది. ఇక్కడ మళ్ళీ చూడండి, 3 కి ఎక్స్పోనెంట్ 4. ఆ ఎక్స్పోనెంట్ ఈ లాగరిథం కి కోఎఫిషియంట్ అయింది. సో మనం ఇందాక ఎగ్జాంపుల్ లో కూడా ఇలాగే రాసాం. సో ఒక ఎక్స్పోనెంట్ ఉన్నటువంటి టర్మ్స్ కి మీరు లాగరిథం రాసినట్లయితే ఈ ఎక్స్పోనెంట్ ని ఈ టర్మ్ కి కోఎఫిషియంట్ కింద కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ జనరల్ log x power m to the base a అప్పుడు ఏమవుతుంది? ఈ m కోఎఫిషియంట్ కింద కన్వర్ట్ చేయాలి. సో ముందుకు వస్తుంది లాగరిథం కి. సో దిస్ బికమ్స్ m into log x to the base a. Let us move on to the next one.
చూడండి ఒకసారి. సపోజ్ 5 is equal to 2 power x for some x. యాక్చువల్ గా 2 power 1 2, 2 square 4, 2 cube 8 ఇలా ఉంటది, కానీ అక్కడ 5 రాదు 2 కి ఎక్స్పోనెంట్ కి. యాక్చువల్గా ఇక్కడ x ఒక ఇర్రేషనల్ నెంబర్ అనమాట, రైట్? సో ఇలాంటి కేసు సపోజ్ మీ దగ్గర 5 is equal to 2 power x ఉందనుకోండి, దీన్ని లాగరిథమిక్ ఫామ్ లో రాస్తే ఏమవుతుంది? log 5 to the base 2 is equal to x. ఇప్పుడు మనం నేర్చుకోబోయే ఫార్ములా కొంచెం కాంప్లికేటెడ్ గా అనిపించవచ్చు మీకు. ఇప్పుడు ఏంటంటే, ఈ లాగరిథం గనక ఒక టర్మ్ కి ఎక్స్పోనెంట్ లో ఉన్నట్లయితే, ఇప్పటి వరకు మనం ఎక్స్పోనెంట్ లో ఉన్న నెంబర్సే రాసాం, రైట్? అలా కాకుండా ఒక లాగరిథం ఉన్న టర్మ్ ఎక్స్పోనెంట్ లో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2 power log 5 to the base 2. చూడండి ఇక్కడ బేస్ 2, ఈ 2 కి ఒక లాగరిథం ఉన్న టర్మ్ రాస్తున్నాం మనం. ఒకసారి చూడండి, 2 power log 5 to the base 2. ఇది ఒక పెక్యులర్ కేస్, స్పెషల్ కేస్. ఇక్కడ ఏదైతే బేస్ ఉందో ఎక్స్పోనెంట్ ఈ బేసే లాగరిథం లో కూడా బేస్. ఇలాంటి కేసెస్ మనకి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఎదురవుతాయి, అందుకే మనం ఇది స్పెషల్ గా నేర్చుకోవాలి. సో ఇక్కడ బేస్ యాక్చువల్ గా 2, లాగరిథం లో ఉన్నటువంటి బేస్ కూడా ఏంటి? 2a. ఇక్కడ చూడండి ఒకసారి, ఇది ఒక స్పెషల్ కేస్ గా మనం ఎందుకు నేర్చుకున్నాం మీకు చివరికి వెళ్ళకూడదు అర్థమవుతుంది. యాక్చువల్ log 5 to the base 2 ఎంత? x. సో ఇప్పుడు దీన్ని నేను 2 power x అని రాయొచ్చు, కానీ 2 power x వాల్యూ మనకి క్వశ్చన్ లో ఏమనుంది? 2 power x వాల్యూ 5, అంటే అల్టిమేట్ గా దీని వాల్యూ 5 అన్నమాట, రైట్? లెట్ us take one more case, then I'll analyze this formula. Let us if suppose 7 is equal to 3 power y for some irrational number y. ఇప్పుడు దీని x లాగరిథం రాసామనుకోండి మనం, log 7 to the base 3 is equal to y. ఇప్పుడు మళ్ళీ ఎక్స్పోనెంట్ లో ఈ లాగరిథం రాద్దాం. యాక్చువల్ గా లాగరిథం లో బేస్ ఏంటి? 3 కదా, అలాగే ఎక్స్పోనెంట్ లో బేస్ కూడా 3 ఉండేలా రాసామనుకోండి, 3 power log 7 to the base 3. ఇక్కడ మళ్ళీ ఎక్స్పోనెంట్ యొక్క బేస్ 3a, లాగరిథం యొక్క బేస్ కూడా 3a, రైట్? ఇలాంటి స్పెషల్ కేసులో కనుక వచ్చినట్లయితే యాక్చువల్ log 7 to the base 3 ఎంత మనకి? 5. సో ఇప్పుడు ఈ 3 power log 7 to the base 3 ప్లేస్ లో నేను 3 power y అని రాయొచ్చు, కానీ 3 power y is equal to 7. సో ద ఆన్సర్ ఆఫ్ దిస్ వాల్యూ is actually equal to 7. ఈ రెండు ఎగ్జాంపుల్ ఒకసారి మీరు గమనించినట్లయితే, లాగరిథం యొక్క బేస్ ఈ ఎక్స్పోనెంట్ యొక్క బేస్ ఒకటే, 2 2. అప్పుడు మనకు ఆన్సర్ ఏమొచ్చింది? ఇక్కడ ఏ నెంబర్ ఉంటే అదే వచ్చింది. ఇక్కడ కూడా 3 3. We got 7 as the answer. So this is the observation you have to make. ఈ బేసు లాగరిథం యొక్క బేసు ఈక్వల్ గా ఉంటే మనకి ఇక్కడ ఏ నెంబర్ ఉంటే అదే ఆన్సర్ వచ్చింది. సో లాగరిథం రాయబడిన నెంబరే ఆన్సర్ అన్నమాట. లెస్ లైక్ దిస్ we got 5 here. ఇక్కడ కూడా బేస్ రెండు ఈక్వల్, అప్పుడు మనకి ఈ వాల్యూ ఏది ఉంటే అది వచ్చింది. సో ఇన్ జనరల్ a పవర్ log b to the base a, this is equal to b. సో ఇది కూడా లాగరిథమ్స్ లో ఒక ఇంపార్టెంట్ ఫార్ములా. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎక్స్పోనెంట్ లాగరిథము మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, ఒకదానికోటి ఆల్మోస్ట్ లైక్ రివర్స్ ప్రాసెస్ కాబట్టి ఈ రెండు మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, రెండు క్యాన్సిల్ అయిపోయి ఈ b ఏదైతే ఉందో అదే నెంబర్ వచ్చిందని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో దిస్ ఇస్ ఆల్సో another important formula that will make use when we solve problems on logarithms. So these are the formulas that we have learned today. Log xy to the base a is equal to log x plus log y. Log x by y is equal to log x minus log y. Log x power m is equal to m into log x. And a power log b to the base a is equal to b. So ఈ formulas మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే, then we can solve so many problems involving these formulas. So practice these formulas. Thank you.